5 చలాన్లు కట్టకపోతే లైసెన్స్ సీజ్ చేస్తారట. చలాన్ డిలే చేస్తే వెహికల్ బ్లాక్ చేస్తారట అమ్మకుండా. అదే ఒకవేళ 45 రోజుల వరకు దాన్ని కట్టకపోతే పెండింగ్ లోనే ఆ చలాన్ ఉంటే మొత్తం వెహికల్ ని సీజ్ చేస్తారట. ఇది ఇలా దందా, గవర్నమెంట్ చేయాల్సిన దందా. ఒక సామాన్యుడు కట్టకపోతే బండి సీజ్ చేసేస్తావా? నేను కూడా అడుగుతున్నా. ఇప్పుడు రోడ్డు వేయలేదు, ఒక ఎమ్మెల్యే మాట ఇచ్చిండు రోడ్డు ఎత్తా అని ఎలక్షన్ ముందు ఇప్పుడు వేయలేదు, వాడిని అధికారుల నుంచి దింపేస్తావా? ఇటువంటి చట్టం తీసుకురాగలుగుతావా? ఒక ఆడపిల్లకి అఘాయిత్యం జరిగింది, ఆయన పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగలేదు, ఆ పోలీసు డ్యూటీ నుంచి సస్పెండ్ చేస్తావా? నువ్వు చెప్పు, చేస్తావా? నీకు అక్కడ దమ్మున్నదా? ఒక ముఖ్యమంత్రి ఎన్నికల ముందు మాట ఇచ్చిండు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీరా ఆయన గెలిచి ముఖ్యమంత్రి సీట్లోకి వచ్చిన తర్వాత మొత్తం ఎగమింగి పంగనామాలు పెట్టిండు. తులం బంగారం అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, ఏది ఇయ్యలే. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రిని పదవులకించి దింపేద్దామా? ఈ రైట్ మాకు జనాలకు ఇస్తారా? జనాల మీద మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతగానో పీక్క తినే రైట్లు మీకు ఉన్నప్పుడు మరి మాకు మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసి మేము ఇన్ని వేల కోట్ల పన్నులు కట్టిన తర్వాత కూడా అభివృద్ధి చక్కగా చేయకపోతే మరి మిమ్మల్ని ఏడికి ఈడ్చే అధికారం మాకెందుకు ఇయ్యరు? సామాన్యుడు అని ర్యాపిడోలు కొట్టుకుంటా, ఫుడ్ డెలివరీ చేసుకుంటా, జొమాటోలని, ఇంకొకటని, స్విగ్గీ అని, రూపాయి 2 రూపాయలకు పొద్దున